వృషభ రాశి వారు 2024 సెప్టెంబర్ మాసం యొక్క గోచార ఫలితాలు. ఈ వృషభ రాశి వారిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పదాలు వేరిసి వృషభ రాశిలో ఉంటాయి. వీరు మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటే గోచారరీత్యా సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు కలుగుతాయి. పెద్దల అనుగ్రహంతో కొన్ని సమస్యలు పరిష్కారం కాగల అవకాశాలు ఉన్నాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఓర్పు అవసరం. ఏ పని చెయ్యాలో తెలియని ఆందోళన, ఇబ్బందులు పడతారు. ఖర్చులు పెరుగుతాయి, విపరీతంగా పెరుగుతాయి ఖర్చులు. కుటుంబ సభ్యులతో పెండింగ్ పనులు పూర్తి చేయుటకు సమయాన్ని వెచ్చిస్తారు. నమ్మిన వారు మోసం చేయడం కూడా జరుగుతుంది. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ఔషధ సేవలు, పుణ్య నదీ స్థానం ఆచరించడానికి అవకాశం ఉంది. ఈ మాసంలో సాధ్యమైనంత మంది వెంకటేశ్వర స్వామి దర్శనం వలన అందరికీ మంచి చేస్తుంది. రావలసిన జంతానం చేతికి అందుతుంది. పిల్లలు విద్యా విషయాల్లో రాణిస్తారు. గృహంలో శాంతి కలుగుతుంది. ఈ మాసంలో శనివారం నాడు శ్రీ పద్మావతి అలివేలుమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అఖండ దీపారాధన చేసి కనుక చాలా బాగుంటుంది. తద్వారా చాలా మంచి జరుగుతుంది. స్వామివారికి బెనపూస లేదా పొంగలి నివేదన చేయండి. అంటే ఇలా చెప్తున్నామని అన్యదా భావించద్దు. ఇది గోచార ఫలితాలు మాత్రమే. జాతక చక్రంలో దశాభుక్తులు, యోగాలు, అష్టవర్గికి ఈ గోచారాన్ని సమన్వయం చేసుకుని ఫలితాలు అనుభవిస్తారు. కాబట్టి వాటిలో సమన్వయం చేసుకుని తద్వారా ముందుకు వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను, కోరుకుంటున్నాను. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోండి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. జై గురుదత్త.